బెలూచిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఏం చెప్తారు? వాళ్ళకి మనకు ఉన్నటువంటి సంబంధాలు. బెలూచిస్తాన్ గురించి కదా అడుగుతున్నావు నువ్వు అమర్. సార్, బెలూచిస్తాన్ అనేటువంటిది పాకిస్తాన్లో ఒక భాగం కింద ఉంది. వన్ ఆఫ్ ద ప్రావిన్సెస్ అనమాట. ఈ బెలూచిస్తాన్, సింధు, గిల్గిత్ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం 4-5 ప్రావిన్సెస్ ఉంటాయి. భూభాగం వైజ్గా కనుక చూసుకుంటే పాకిస్తాన్ భూభాగంలో 44% బెలూచిస్తానే ఉంటుంది. అరేబియా సముద్రం ఉంటుంది. అక్కడ ఇప్పుడు చైనా వాళ్ళు పెట్టుబడి పెట్టి గోద్వార్ పోర్ట్ని నిర్మిస్తున్నారు. అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కట్టారు. ఈ భాష అనేటువంటిది బెలూచ్ అనేటువంటిది వాళ్ళ భాష. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ అని ప్రకటించుకున్నారు. సరే, ఇంక ఇప్పుడు మళ్ళీ ఈ సందర్భంలో బెలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు రైల్ని హైజాక్ చేయడము, సంఘ సమాచారం ఇవన్నీ కూడా జనాలందరూ చూసే ఉంటారు. మంచి ప్రజలు, సావధానంగా ఉండేటువంటి ప్రజలు. ఇజ్రాయిల్ వాళ్ళకి భారతదేశం అంటే ఎంత ప్రేమో, ఈ బెలూచిస్తాన్ వాళ్ళకు కూడాను భారతదేశం అంటే ఎంత ప్రేమ. ఓకే. బెలూచిస్తాన్లో నీకు మంచి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. సహజ సిద్ధమైన వనరులు చాలా ఉన్నాయి. ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, గోల్డ్ ఉంది, మరి సున్నప్రాయం ఉంది, ఐరన్ ఓర్ ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒకవైపు ఏమో అరేబియా సముద్రం ఉంటుంది, ఓకే, ఇటువైపుకేమో పాకిస్తాన్ ఉంటుంది, పైకి వెళ్తేనేమో ఇరాన్ టచ్ అవుతుంది. ఓకే, ఇది దాని నైసర్గిక స్వరూపం. 44% భూభాగం బెలూచిస్తాన్ది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటిది మొదలైంది. ఇదంతా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం. ఓకే. వాళ్ళ ఫ్లాగ్ ఏందో డిసైడ్ చేసుకున్నారు, నేషనల్ యాంథమ్ పాడారు. ఆ నేషనల్ యాంథమ్ కూడా నేను విన్నాను. భారతీయుడు అనేటువంటి వాడు బెలూచిస్తాన్కి వీసా తీసుకోవాల్సినటువంటి పని లేదు. మేము న్యూఢిల్లీలో మా ఎంబసీ పెట్టుకుంటాము. యునైటెడ్ నేషన్స్లో మీరు మాకు సపోర్టు ఇవ్వండి. మీరు 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 నేను ఇద్దరం కూడాను కలిసే పోరాడదాము టెర్రరిస్టుల మీద. ఓకే. ఈ పాకిస్తాన్ వాళ్ళ కబంధ హస్తాల్లో నుంచి మేము బయటపడడానికి మేము పోరాటం చేస్తున్నాం, మాకు సహాయం చేయండి అని వాళ్ళు ఇప్పుడు అడగల, 1971 నుంచి అడుగుతున్నారు. ఓకే. వాళ్ళకి సంబంధించిన టీం ఇండియా వచ్చారు. ఇండియా వస్తే అప్పుడు మనకి సబ్జెక్ట్ టు కరెక్షన్ మీననో గోపాలకృష్ణ మీననో ఏదో ఉండాలి ఆయన పేరు. ఓకే. ఆయన ఏ సంగతి చెప్పలేదు వాళ్ళు. మరి అంతకుముందు ఏం జరిగింది? భారతదేశం పాకిస్తాన్ 1947 విడిపోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు మేము స్వతంత్ర దేశం కింద ఉంటాము అన్నారు. కానీ మహమ్మద్ అలీ జిన్నా ఏం చేశాడంటే వాళ్ళని చిన్నగా దువ్వి పాకిస్తాన్లో కలిపేసుకున్నాడు. ఎనెక్స్ చేసుకోవడం అంటారు దాన్ని, ఎనెక్స్ చేసేసుకున్నాడు. సరే, ఇక్కడ పాపం వాళ్ళకి కూడా ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉంది, పెద్దగా చదువు లేదు, ఆర్థిక రిసోర్సెస్ అవి ఏమీ లేవు కాబట్టి వాళ్ళు ఇన్నాళ్ళు ఊరుకున్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి అది కూడాను ముస్లిం కంట్రీ ఏనా అంటే ముస్లిం కంట్రీ ఒక్కటే కాదు సుమా. ఆ ముస్లిమ్స్కి, పాకిస్తాన్లో ఉండేటువంటి ముస్లిమ్స్కి వీళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. పేర్లు మటుకు సిమిలర్గా ఉంటాయి. ఓకే. వీళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది కూడాను ట్రైబల్ గ్రూప్స్ అనమాట. వాళ్ళందరూ కూడా సింధీస్ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళ పాపులేషన్లో సింధీస్ ఉంటారు, తజక్స్ ఉంటారు, ఇంకా కొంతమంది తెగలు కూడా ఉంటారు. శాంతియుతంగా ఉండేటువంటి వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ చదువుకున్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అయ్యి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాయకుడి పేరు ఐ థింక్ బెలూచ్ అని వస్తుంది చివరిలో. అయితే వాళ్ళ స్పీచెస్ కూడా విన్నాను నేను. ఇండియా టుడేలో ఇట్లాంటి చోట అంతా కూడా వాళ్ళు కూడాను స్పీచెస్ అవి చెప్పారు. వాళ్ళకు వాళ్ళ దేశాన్ని గురించి చెప్పుకునే దానికంటే కూడాను వాళ్ళ బెలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు చేస్తున్న ఫైట్స్ గురించి చెప్పుకునే దానికంటే కూడాను భారతదేశాన్ని గురించి ఎక్కువ చెప్పారు. సార్, ఓకే. భారతదేశంలో ఋషులు ఉంటారు, మునులు ఉంటారు, అన్ని రకాల మతస్థులు ఉంటారు. వాళ్ళ సాంప్రదాయాలు చాలా చక్కగా ఉంటాయి. శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు. ఓకే. అలాంటి వాళ్ళతోటి మేము స్నేహం చేయాలనుకుంటున్నాము. యునైటెడ్ నేషన్స్లో మమ్మల్ని సపరేటు నేషన్ కింద, ఒక దేశం కింద రికగ్నైజ్ చేయాలి అనేటువంటి మా ప్రపోజల్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో
మీరు సహాయం చేయండి, అన్ని రకాలుగా సహాయం చేయండి. 93,000 మంది మీకు లొంగిపోయారు కదండి 1971లో. అంటే 93,000 మంది దగ్గర తుపాకులు ఉంటాయి కదా, ఆ 93,000 తుపాకులు మాకు ఇవ్వండి. ఓకే, ఇంకా మీరేం చేయాల్సిన పని లేదు, పాకిస్తాన్ సంగతి ఏదో మేము చూసుకుంటాం. చాలా తెలివిగలలోనూ సైంటిస్టులు ఉన్నారు స్వామి. అమెరికాలోనూ, యూకేలో, కెనడాలో, అక్కడ ఇక్కడ ప్రొఫెసర్స్, డాక్టర్స్, సైంటిస్టు చాలా మంది ఉన్నారు బెలూచిస్తాన్ వాళ్ళు. అంటే చదువుకున్నటువంటి ఎలైట్గా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విదేశాల్లోకి వెళ్ళిపోయారు వీళ్ళ బాధలు వాళ్ళాక. ఓకే, టెర్రరిస్టులకి మేము వ్యతిరేకము, ఇస్లాము మతాన్ని మేము పాటిస్తున్నప్పటికీ మాకున్నటువంటి సాంప్రదాయాలు మాకున్నాయి. అక్కడ మన ఇండియన్స్కి సంబంధించినది ఏదో ఒక మంచి ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది. అన్ని రకాలుగా మీరు మాకు సహాయం చేయాలి అని మేము ఆశిస్తున్నాము అని ఫ్రీ అండ్ ఫ్రాంక్గా చెప్పారు. ఓకే, అంటే వాళ్ళు ఇంగ్లీష్లో ఏదైతే చెప్పారో నేను తెలుగులో అది చెప్తున్నాను. మీకు వీసా అక్కర్లేదండి, మా దేశం రండి, వచ్చిన తర్వాత మీరు వీసా తీసుకోండి అంటే ఇంకేం కావాలా? మేము ఢిల్లీలో మీ ఎంబసీ పెట్టుకుంటామండి అని చెప్తే ఇంక మనకు అంతకంటే ఏం కావాలి? 93,000 తుపాకులు మాకు ఇవ్వండి, ఇంక మీరు మర్చిపోండి, మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అంటే ఇంక అంతకంటే ఏం కావాలా? అది ఇప్పుడు చైనా వాడి భయం ఏంటంటే బెలూచిస్తాన్ కనుక పాకిస్తాన్ నుంచి విడిపోయి సపరేట్ దేశం కింద ఏర్పడుతుంది, తొందరలోనే ఏర్పడుతుంది. అది మోస్ట్ ప్రాబ్లీ ఐ థింక్ ఇంకా డిక్లేర్ చేయలేదు, త్వరలోనే ఏర్పడుతుంది. అది కనుక ఏర్పడింది అంటే ఇప్పుడు ఆ గోదావరి పోర్ట్ అనేది చైనా వాడి పెట్టుబడి. మన వాళ్ళు చూసావా? అందుకని తెలియగా కరాచీ పోర్టుని కొట్టారు కానీ గోదావరి పోర్టు జోలు పోలేదు చూడు. ఓకే, వాళ్ళు కూడాను బెలూచిస్తాన్ వాళ్ళు కూడాను రేపు చైనా వాళ్ళని మీరు బోండరా బయటికి అని అనరు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే ఉంటారు బెలూచిస్తాన్ వాళ్ళు. ఓకే, మీరు చాలా పెట్టుబడి పెట్టారండి, ఇండస్ట్రీస్ పెట్టారు, పోర్టు కట్టారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కట్టారు, క్వార్టర్స్, హౌసెస్ అన్నీ కట్టారు కదా. మీరు మాకు ఒక 20-25 సంవత్సరాలు టైం ఇవ్వండి, మీరు పెట్టిన పెట్టుబడి ఇచ్చేస్తాం మీకు. మీరు నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కిందనే ఉన్నాం, గతం కథ జరిగింది ఏదో జరిగిపోయింది అనేటువంటి నేచర్ అన్నమాట వాళ్ళది. ఇంకా ఆ సంగతి అనౌన్స్ చేయలేదు, చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ డెమోక్రాటిక్ రిపబ్లిక్. వాళ్ళది ఫ్లాగ్ కూడా చూశాను నేను, వాళ్ళ ఫ్లాగ్ చూశాను, వాళ్ళ నేషనల్ యాంథమ్ విన్నాను, వాళ్ళ లీడర్స్ మాట్లాడినటువంటిది కూడా విన్నాను. అన్నిటికంటే కూడా అంటే ఒక సామాన్యమైనడికి అర్థం కావాలంటే వాళ్ళు 10 నిమిషాలు చెప్తే వాళ్ళ దేశాన్ని గురించి చెప్పుకునే దానికంటే కూడాను 6-7 నిమిషాలు భారతదేశాన్ని గురించి చెప్పారయ్యా. ఓకే, అలాంటి వాళ్ళకి మనము దగ్గరికి తీసుకొని హక్కున చేర్చుకొని సహాయం చేయాలా లేదా మోడీ గారి విజ్ఞతకు వదిలేద్దాం సార్. 1970లో మనకి 1971లో యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళే మన దగ్గరికి వస్తే మనం అప్పుడు ఏ సంగతి చెప్పలా, అందుకని వాళ్ళు అలాగే సైలెంట్గా ఉండిపోయారు. మరి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కదా, అంతే కదా, వాళ్ళని మన హక్కును చేర్చుకొని వాళ్ళని మనతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్ళామంటే మనకి ఉపయోగమేగా. వ్యాపారం చేసుకోవచ్చు, తెలియగల వాళ్ళు చాలామంది ఉన్నారు, విద్య, వైద్యము, ఆరోగ్యము, ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్, మంచి మినరల్స్ ఉన్నాయి, శుభ్రంగా ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఆదిత్య కుమార్ మంగళం, బిర్లా వాళ్ళు, అల్ట్రాటెక్ వాళ్ళు వెళ్ళి అక్కడ సిమెంట్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, టాటా వాళ్ళు ఒక ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. మన హైదరాబాద్లో ఉండే సాగర్ సిమెంట్స్ ఉందిగా, అవును, సాగర్ సిమెంట్స్ వాళ్ళకి సిమెంట్ ప్లాంట్ పెట్టుకోవచ్చు అక్కడ కదా. ఎస్ సార్, టాటా వాళ్ళు తయారు చేసేటువంటి కార్లు ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు అక్కడ. అదేమవుతుందంటే టాటా వాళ్ళు ఇండియాలో తయారు చేస్తే 10 లక్షలు అయిందనుకో, అనుకుందాం ఉదాహరణకి, నువ్వు అక్కడికి వెళ్ళి కనుక తయారు చేస్తే అది 5-6 లక్షలకే వస్తుంది. ఓకే, వాళ్ళు అప్పుడు ఆ కార్లని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి 10 రూపాయలు డబ్బులు వస్తాయిగా. అంతే కదా. ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, స్కూల్స్ పెట్టచ్చు, హాస్పిటల్స్ పెట్టచ్చు, కాలేజెస్ పెట్టచ్చు, మైనింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే, మంచి టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అక్కడ.